విభజనపై కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. టీ బిల్కు కేబినెట్ ఆమోదముద్ర తర్వాత ప్రక్రియకు మరింత పదును పెట్టింది ప్రభుత్వం. కాకపోతే ప్రాసెస్ ని పొడిగించేలా కనిపిస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచినా దాని స్టేటస్ పై కొత్త వాదనలు తెరపైకొచ్చాయి. దాంతో తెలంగాణ వాదుల్లో ఆందోళన మొదలైంది. విభజన ఖాయమైనా కేంద్రం కొత్తగా కిరికిరి పెడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ విభజనలో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలేంటి? హైదరాబాద్ స్టేటస్ పై ప్రభుత్వం ఏం చేయబోతోంది? దీనిపై V6 స్పాట్లైట్. కేంద్రం తెలంగాణపై వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ప్రకటన తర్వాత 2 నెలలు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ప్రక్రియను మాత్రం వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. స్టేట్ డివిజన్ గ్యారంటీ అనుకున్నా దాని తీరు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు అసెంబ్లీకి విభజన తీర్మానం రాదనుకున్నారంతా. కానీ 2 సార్లు పెడతామని కొత్త ట్విస్ట్ ఇచ్చారు డిగ్గీ రాజా. ఇంతకీ తీర్మానంపై కేంద్రం అనుసరిస్తున్న వ్యూహమేంటి? దాంతో ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? విభజన ప్రక్రియ వేగవంతమైంది. మంత్రివర్గ ఉపసంఘం ప్రక్రియను మొదలుపెట్టింది. చిదంబరం అధ్యక్షతన 10 మంది మంత్రుల బృందం ప్రాసెస్ ను షురూ చేసింది. అసెంబ్లీలో ఓసారి చర్చ కోసం, మరోసారి ముసాయిదా బిల్లు రూపంలో తెలంగాణ అంశాన్ని 2 సార్లు ప్రవేశపెడతామని దిగ్విజయ్ కామెంట్ చేశారు. దాని తర్వాత గంటల వ్యవధిలోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రక్రియ మొదలుపెట్టడం విశేషం. Definitely come to the assembly. I would appeal to Chandrababu and Jagan also not to go on a hunger strike. These issues are settled by dialogue. This kind of a hunger strike will lead to nowhere. ఓవైపు సీమాంధ్ర ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నేతలేమో తీర్మానం ఎలా నెగ్గుతుందో చూద్దామని సవాల్ చేస్తున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా తీర్మానాన్ని ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న సంకేతాలొచ్చాయి. అందుకే రాజీనామాలొద్దని ఎమ్మెల్యేలు మంత్రులతో రాజీ ప్రయత్నాలు చేశారు. ఆయన దారిలో మెజార్టీ నేతలు రాజీనామాల విషయంలో రాజీ పడ్డారు. కొంతమంది రాజీనామాలతో ముందుకెళ్లాలంటాం, కొంతమంది రాజీనామాలు చేస్తే కరెక్ట్ కాదు, అసెంబ్లీలో తీర్మానంలో ఓడించాలి, దానికి తీర్మానం వ్యతిరేకంగా మాట్లాడాలి అని కొంతమంది అభిప్రాయాలు. మళ్లీ గతంలో చెప్పినట్టుగానే మరి ఏదైతే అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలి, దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, అప్పటిదాకా అందరం కూడా పదవుల్లో ఎమ్మెల్యేల వాటిలో కొనసాగాలనే నిర్ణయాన్ని మళ్లీ ఇంకోసారి రీట్రేట్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. సీఎం గారు అసెంబ్లీలో బిల్లు పెట్టేంత వరకు దీని విషయాలు మాట్లాడద్దండి. అసెంబ్లీలో బిల్లు ఓడగొట్టడం మీ ధ్యేయమైతే అక్కడ ఉండి మీరు ఓడగొట్టుకోండి. శాసనసభలో కొద్ది రోజుల్లో బిల్లు వస్తుంది. బిల్లు వస్తే మేమంతా దానికి వ్యతిరేకంగా ఓటేస్తాం. అప్పుడు దాకా ఓపిక కట్టనని నేను వాళ్ళకి శిరస్సు వంచి ప్రాధేయపడుతున్నా. ఇలాంటి వాతావరణం మధ్య అసెంబ్లీలో తీర్మానం పెట్టే ప్రక్రియను పక్కన పెడుతుందన్న వార్తలొచ్చాయి. నిజానికి విభజనకు అసెంబ్లీ తీర్మానంతో పని లేదన్న వాదనలు ఉన్నాయి. దాంతో అసెంబ్లీలో తీర్మానం గ్యారంటీగా ఉండకపోవచ్చన్న అంచనాకొచ్చారంతా. కానీ అంతలోనే కేంద్రం ట్విస్ట్ ఇచ్చింది. అసలు తీర్మానమే ఉండదనుకున్న తరుణంలో ఏకంగా 2 సార్లు ఈ అంశంపై చర్చకు అవకాశం ఇచ్చింది. విభజనకు అంతా ఓకే చెప్పి ఇప్పుడు ప్లేటు మార్చిన లీడర్లకు పాఠం చెప్పాలని సెంట్రల్ గవర్నమెంట్ రెడీ అయినట్టు తెలుస్తోంది. అందుకే ప్రక్రియ లేట్ అయినా పర్వాలేదు, పక్కాగా చేయాలన్నది కేంద్రం వ్యూహంలా కనిపిస్తోంది. Definitely come to the assembly. I would appeal to Chandrababu and Jagan also not to go on a hunger strike. These issues are settled by dialogue. This kind of a hunger strike will lead to nowhere. పైగా అసెంబ్లీకి తీర్మానం రాకుండా కేంద్రం కుట్ర చేస్తోందన్న ప్రచారాన్ని ప్రతిపక్షాలు మొదలుపెట్టాయి. విభజనను అనైతికంగా ఏకపక్షంగా చేసుకుంటూ పోతున్నారన్న విమర్శలొచ్చాయి. 2 ప్రాంతాల్లో ఉండే నాయకుల్ని పిలిపించి మాట్లాడని మీకుండే అభ్యంతరం ఏంటి? ఎందుకు చేయరు? దీనికి సమాధానం చెప్పమని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. అంటే మీకు ఇది లెక్కలేనితనం కాదా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీకు అధికారం ఉంది కాబట్టి ఏవైనా సరే మా ఇష్ట ప్రకారం పోతాం. సమస్యను పరిష్కారం చేయండి, ఇంకా ఇష్ట ప్రకారం రెచ్చగొట్టద్దండి, మనోభావాలు దెబ్బతీయద్దండి, విద్వేషాలు రగల్చొద్దండి. ఇది మంచిది కాదని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. ఎంత నిరంకుశంగా ఈ విభజన కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు అని అంటే, గతంలో ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా
అసెంబ్లీ రెజల్యూషన్ అన్నది ఏమాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేని అంశం కింద పక్కన పెట్టి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా విభజన చేసే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ రెజల్యూషన్స్ లేనిది ఎక్కడా కూడా విభజించే కార్యక్రమం చేయలేదు. ఎందుకు ఈ రాష్ట్రంలో అన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీ రెజల్యూషన్ అన్న ప్రస్తావనను పూర్తిగా పక్కన నెట్టేసి ఇంత అడ్డగోలుగా ఎందుకు విభజిస్తున్నారు అని చెప్పి మాత్రం నేను అడగదలుచుకున్నా. మా అందరి జీవితాలతో ఇలా చెలగాటమాడుతున్నది. అందుకే యూపీఏ తెలంగాణ విభజనపై ఇంకెలాంటి విమర్శలకు తావివ్వకుండా చేసుకుంటూ పోవాలని నిర్ణయించింది. రాష్ట్రపతి ప్రణబ్ విదేశీ టూర్ నుంచి వచ్చాక మొదటిసారి అసెంబ్లీకి తీర్మానాన్ని పంపుతారు. దానిపై చర్చించాక మరోసారి రాష్ట్రపతికి వెళ్తుంది. ఆ తరువాత ముసాయిదా బిల్లు మరోసారి అసెంబ్లీకి వస్తుందని స్పష్టం చేశారు దిగ్విజయ్. Definitely come to the assembly. I would appeal to Chandrababu and Jagan also not to go on a hunger strike. These issues are settled by dialogue. This kind of a hunger strike will lead to nowhere. కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో గత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ నిబంధనలు చట్టాల ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించింది కేంద్రం. గతంలో 3 రాష్ట్రాల విభజనలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాన్నే యూపీఏ ఫాలో అవుతోంది. నిజానికి అసెంబ్లీ తీర్మానం అవసరం లేకపోయినా సంప్రదాయాల్ని కొనసాగించాలన్న ఒకే ఒక్క కాన్సెప్ట్తో తెలంగాణ అంశాన్ని అసెంబ్లీకి పంపించేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. తీర్మానాన్ని ఓడించేందుకు ప్రతిపక్షాలతో పాటు పాలకపక్షం ప్రయత్నాలు, ఎలాగైనా నెగ్గించుకోవాలన్నది కేంద్రం ప్రయత్నాలు. దాంతో రాజకీయం రసవత్తరంగా మారింది. విభజనలో శాసనసభ పాత్రపై కొత్త చర్చలు ముందుకొస్తున్నాయి. ఇంతకీ ఓటింగ్ పెడితే తీర్మానం నెగ్గుతుందా, వీగిపోతుందా? అసెంబ్లీలో బలబలాలేంటో ఓసారి చూద్దాం. అసెంబ్లీలో రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం, తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం, శాసనసభలో సమైక్యవాదుల సత్తా ఏంటో చూపిస్తాం. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా సీమాంధ్రలోని అన్ని పార్టీల లీడర్లు చేస్తున్న సవాళ్లివి. సవాళ్ల సంగతి పక్కన పెడితే విభజనను అడ్డుకునేంత సీన్ అసెంబ్లీలో ఉండకపోవచ్చని తెలుస్తోంది. మొదట్లో తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ జరగపోవచ్చన్న ప్రచారం జరిగింది. కానీ రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసింది. అందుకే అన్ని ఆలోచించాకే కేంద్రం పక్కా ప్లాన్ తో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. తీర్మానాన్ని గెలిపించేందుకు పావులు కదిపినట్టు కనిపిస్తోంది. సీమాంధ్ర నేతలు చెబుతున్నట్లుగా అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం వీగిపోయే పరిస్థితి లేదంటున్నది విశ్లేషకుల అంచనా. హైకమాండ్ స్కెచ్ తో స్టేట్ అసెంబ్లీలో ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తోంది. సీమాంధ్రలోని చాలా మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయనున్నట్లు సమాచారం. అనర్హత వేటు పడిన 16 మంది సభ్యులు తప్ప ప్రస్తుతం శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 278. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన 17 మంది వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే ఎమ్మెల్యేల సంఖ్య 261కి చేరుతుంది. స్పీకర్ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉండదు. దాంతో
ఎమ్మెల్యేల సంఖ్య 260 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ 130కి చేరుతుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ సమానంగా ఉన్నప్పుడు స్పీకర్ ఓటు కీలకమవుతుంది. అసెంబ్లీలో తెలంగాణ సభ్యుల సంఖ్య 119. మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఓటేస్తే సభ్యుల సంఖ్య 118 అవుతుంది. ఈ లెక్కన సభలో తెలంగాణ తీర్మానం నెగ్గాలంటే మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 12 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ 49, టీడీపీ 34, టీఆర్ఎస్ 17, ఎంఐఎం 7, సిపిఐ 4, బీజేపీ 3, సిపిఎం 1, లోక్ సత్తా 1 ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్లలో లోక్ సత్తా అధినేత జేపీ విభజనకు వ్యతిరేకంగా ఓటేసే ఛాన్స్ ఉంది. సిపిఎం సమైక్యవాదాన్నే వినిపిస్తున్న ఆ పార్టీ ఏకైక సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఓటింగ్ ను బాయ్కట్ చేసే అవకాశం ఉంది. విభజనను వ్యతిరేకిస్తున్న ఎంఐఎం చివరి నిమిషంలో తెలంగాణ తీర్మానానికి ఓటు వేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలోని 7 నుంచి 10 మంది మంత్రులు, 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు విభజన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ తీర్మానంపై సీమాంధ్ర నేతలతో హైకమాండ్ పెద్దలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్సతో పాటు మంత్రి బాలరాజు, పార్థసారథి, డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటి వాళ్లు అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగంగానే సపోర్ట్ చేస్తున్నారు. దీంతో బిల్ పాస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. విభజనకు వ్యతిరేకంగా కొందరు సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వీళ్ల రాజీనామాలు ఆమోదిస్తే మ్యాజిక్ ఫిగర్ మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే కేంద్రమే దగ్గరుండి విప్ జారీ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదే గనుక జరిగితే సభలో తీర్మానం నెగ్గడం గ్యారంటీ. వాస్తవానికి రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేదు. శాసనసభలో తీర్మానం వీగిపోయినా రాజ్యాంగంలోని ప్రత్యేక అధికారం ద్వారా విభజన నిర్ణయాన్ని కేంద్రం అమలు చేసే అవకాశం ఉంది. ఎలాగూ ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం స్వతహాగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలిసి కూడా అసెంబ్లీలో విభజనను అడ్డుకుంటామని చెప్పడం సీమాంధ్ర నేతల చీప్ పాలిటిక్స్ కు నిదర్శనం. తెలంగాణ ప్రక్రియను ఫేర్ గా పూర్తి చేయాలనుకుంటోంది కేంద్రం. కానీ హైదరాబాద్ పైనే క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పటికే సిటీపై 4-5 ఫార్ములాలను తెరపైకి తెచ్చింది. 10 జిల్లాల తెలంగాణకు ఓకే చెప్పినా సిటీ స్టేటస్ పై కిరికిరి కొనసాగుతోంది. దిగ్విజయ్ కమెంట్స్ తో హైదరాబాద్ స్టేటస్ పై తెలంగాణ వాదుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ హైదరాబాద్ పై సర్కార్ స్ట్రాటజీ ఏంటి? సిటీని ఏం చేయబోతోంది? అందరి ఆందోళన ఒక్కటే. 2 ప్రాంతాల ఆవేదన ఒక్క హైదరాబాద్ గురించే. భిన్న సంస్కృతులు, సమ్మేళనాలకు నిలయమైన హైదరాబాద్ పై ఓ రేంజ్లో వాదనలు సాగుతున్నాయి. విభజన సందర్భంగా నీళ్లు, నిధులు, కరెంట్తో పాటు హైదరాబాద్ ఇష్యూ సెంటర్ పాయింట్ అవుతోంది. దానిపై నిర్ణయానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. కానీ ఏదీ బయటకు రావట్లేదు. సెంట్రల్ స్ట్రాటజీ సంగతి పక్కన పెడితే ఫార్ములాలు మాత్రం వరుసగా బయటకొచ్చాయి. కానీ కేబినెట్ నోట్ తర్వాత అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ తెలంగాణకే. కాకపోతే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దీంతోనే దిగ్విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ గవర్నర్ పర్యవేక్షణలో ఉంటుంది. ఆర్టికల్ 258 ప్రకారం సిటీ కేంద్రం పరిధిలో ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. డిగ్గీ కామెంట్స్ తో తెలంగాణ వాదులు స్టన్ అయ్యారు. ముందు నుంచే హైదరాబాద్ పై కిరికిరి ఉంటుందన్న అంచనాలున్నాయి. తాజాగా దిగ్విజయ్ కామెంట్ వాటిని నిజం చేసినట్టయింది. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలను, మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిడబ్ల్యూసిలో కానీ లేదా మొన్న క్యాబినెట్ నోట్లో కానీ లేని మాటలను దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. దిగ్విజయ్ సింగ్ గారి వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ఆయన పార్టీ విధానమా కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం దిగ్విజయ్ సింగ్ గారికి, మీరు హైదరాబాద్ మీద ఇలాంటి మెలికలు పెట్టి, హైదరాబాద్ మీద ఆంక్షలు పెట్టి, ఇట్లాంటి షరతులు పెట్టి తెలంగాణను ఈడ్చుకుందామంటే కుదరదు. మొదటి నుండి తెలంగాణ ప్రజలు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఎలాంటి ఆంక్షలు, షరతులు, పరిమితులు లేని హైదరాబాద్ రాజధానిగా కూడిన 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సంపూర్ణ తెలంగాణకే టీఆర్ఎస్ కట్టుబడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో హైదరాబాద్ పై ఆంక్షలు, షరతులు విధించే ప్రమాదం ఉందని ముందు నుంచి ఊహిస్తూ వచ్చారు తెలంగాణ వాదులు. హైదరాబాద్ పై రాజ్యాంగంలోని ఆర్టికల్ 258A ను అమలు చేసేందుకు ఆస్కారం ఉందన్నది కొందరి ఆందోళన. దాంతో కీలకమైన విద్య, రెవెన్యూ, మున్సిపల్ వ్యవహారాలు, శాంతి భద్రతలు, విద్యుత్, ఉద్యోగ నియామకాలు కేంద్రం చేతిలోకి వెళ్తాయన్నది వాళ్ల ఆందోళన. హైదరాబాద్ మీద కిరికిరి పెడితే, ఎటువంటి ఆంక్షలు పెట్టినా ఒక్కదానికి మేము ఒప్పుకున్నాం. గౌరవం ఉన్నోళ్ళం కాబట్టి, మానవత్వం ఉన్నోళ్ళం కాబట్టి వాళ్ళని మెడలు పెట్టి నూకేయద్దు, 4 రోజులు ఉంటారు ఈడ, ఈ నుంచి నడుపుకుంటారంటే పర్వాలేదు ఉన్నాం. అంటే వాళ్ళకి ఏ అధికారాలు కానీ అథారిటీ కానీ లేకుండా ఒప్పుకున్నాం. హైదరాబాద్ మీద ఆంక్షలు గింక్షలు ఏమైనా వచ్చినా కూడా వాటన్నిటిని కూడా బద్దలు కొట్టే వరకు, సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు మనం సిద్ధంగా ఉండాలని మనం చెప్తాం. ఉమ్మడి రాజధానికి అంగీకరించిన కేంద్ర ప్రభుత్వానికి, సీమాంధ్ర సర్కార్కు ఎలాంటి అధికారాలు లేకుండా పూర్తి అధికారాలు, హక్కులు తెలంగాణకే ఉండేలా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలన్నది తెలంగాణ వాదుల వ్యూహం. హైదరాబాద్ పై హక్కులుండాలన్నది సమైక్యవాదుల వాదన. అందుకే మధ్య మార్గంగా సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మించేదాకా కేంద్ర పరిధిలోకి తీసుకోవాలన్నది యూపీఏ స్ట్రాటజీలా కనిపిస్తోంది. అందుకే ఆర్టికల్ 258A ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్టికల్ 258A హైదరాబాద్ స్టేటస్ ను డిసైడ్ చేయబోతున్న చట్టం. దాని చుట్టే రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. ఇంతకీ ఏంటా ఆర్టికల్? దానివల్ల తెలంగాణకు జరిగే అన్యాయం ఏంటి? సీమాంధ్రకొచ్చే ప్రయోజనం ఏంటి? రాష్ట్ర విభజనతో ఎన్నో అంశాలు తెరపైకొచ్చాయి. ఓట్లు, సీట్లు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే అవుతుంది. అన్ని సమస్యలకు పరిష్కారాలున్నాయి, అందరి సమస్యలకు సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ హైదరాబాద్ విషయంలో మాత్రం పీట ముడిపడుతోంది. అధికారికంగా 70 లక్షలు, అనధికారికంగా 1 కోటి పైనే జనాభా ఉన్న హైదరాబాద్ పై రాష్ట్రానికే కాదు దేశానికి ఓ గుర్తింపు ఉంది. సిటీతో తెలంగాణకే కాదు సీమాంధ్రకు, దేశానికే సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత 6 దశాబ్దాలుగా సీమాంధ్రతో ఏర్పడ్డ అనుబంధం చిన్నదేం కాదు. అందుకే దీనిపై పడ్డ పీటముడి అంత ఈజీగా విడిపోయేలా కనిపించట్లేదు. కేంద్రం కూడా విభజన విషయంలో నిర్ణయం తీసుకున్నంత ఈజీగా హైదరాబాద్ ను డిసైడ్ చేయలేకపోతోంది. పొలిటికల్ పార్టీలు, నాయకులకైతే హైదరాబాద్ పై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ పార్టీ ఏకంగా హైదరాబాద్ ని నిర్మించామంటోంది. మరో పార్టీ మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని అంటోంది. ఆస్తులు కాపాడుకునేందుకే సీమాంధ్ర నేతలు హైదరాబాద్ పాట పాడుతున్నారన్నది తెలంగాణ నేతల వాదన. పార్టీలు, నేతల వాదన ఎలా ఉన్నా జనం మాత్రం సెంటిమెంటల్ అటాచ్మెంట్ పెంచుకున్నారన్నది వాస్తవం. విభజనతో కొన్ని భయాలున్నా హైదరాబాద్ లో ఉండే సెటిలర్స్ కు తెలంగాణ వాదులు భరోసా ఇస్తున్నారు. కానీ సీమాంధ్ర నేతలే భయాన్ని రెచ్చగొడుతున్నారు. హైదరాబాద్పై జరుగుతున్న వాదనలతో కేంద్రం అలర్ట్ అయింది. ప్రత్యేక దృష్టితో చూస్తోంది. విభజన జరిగితే సిటీ గొడవలకు సెంటర్ పాయింట్ అవ్వొచ్చన్న అంచనాలున్నాయి. అందుకే రక్షణ, రెవెన్యూ, విద్య, వైద్యం లాంటి అంశాలన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెరపైకి వచ్చిందే ఆర్టికల్ 258A.
మినిస్టర్స్ ప్రత్యేకంగా సిఫార్సులు చేస్తారని సమాచారం. హైదరాబాద్ స్టేటస్ పై ఉపసంఘం ఇచ్చే రిపోర్టే కీలకం కాబోతోందన్నది నిపుణుల విశ్లేషణ. ఉపసంఘం ఆర్టికల్ 258 ని సూచిస్తే పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారం. రాష్ట్రపతి పరిధిలో గవర్నర్ ప్రతినిధిగా హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నది ఓ విశ్లేషణ. ఈలోపు సీమాంధ్రలో రాజధాని రెడీ అయి సెంటిమెంట్స్ కంట్రోల్ అయితే 2-3 ఏళ్లలో ఈ ఫార్ములాను రివైజ్ చేయాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. విభజన ఖాయమైంది, ప్రక్రియ మొదలైంది. అయినా సరే ఫార్ములాలు మాత్రం కొలిక్కి రావట్లేదు. విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నా కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. బైఫర్మికేషన్కు మానసికంగా సిద్ధమైపోయిన జనానికి కొత్త ట్విస్టులు అవసరం లేదు. ఇకనైనా కన్ఫ్యూజన్కు తెరదించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇది V6 స్పాట్లైట్.